తప్పు చేయడం మా రైట్. మేము తప్పులు చేస్తాం, మీరు అడగబాకండి. ప్రశ్నిస్తే మీరు అర్బన్ నక్సలైట్స్, ఈ రోజు నుంచి మీరు కాక్రోచెస్. అసలు యువతలో ఉన్నటువంటి నైరాశ్యం మూలంగా వచ్చిందా? జస్టిస్ సూర్యకాంత్ కాక్రోచ్, పారాసైట్ అనే 2 పదాలు ఎందుకు వాడాడు? వీళ్ళు అండర్ స్కిల్డ్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్, ఏదైనా కారణాలు ప్రభుత్వాలే కదా. నా ప్రతిభకి, నా నైపుణ్యానికి తగిన ఉద్యోగం ఇవ్వలేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యం. అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్నటువంటి న్యాయాధిపతి దేశ యువతని కాక్రోచ్లు, పారాసైట్లు అనే పదం వాడటం అది అవమానకరం కదా. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలంటారా? అంత చీప్గా, అంత చౌకబారుతనంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఎవడైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడో మోడీ డైరెక్ట్గా నువ్వు అర్బన్ నక్సలైట్ అంటున్నావు. ఈ హెల్తీ సొసైటీ మీద పారాసైట్ వచ్చింది, ఈ పారాసైట్ని నిర్మూలించాలి. నిర్మూలించడం అంటే చంపడమే. ఆర్టీఐలో క్వశ్చన్ వేసేవాడు, ఆర్టీఐ యాక్టివిస్ట్ని నువ్వు కాక్రోచ్, పారాసైట్ అని పిలవడానికి నువ్వు రాజకీయ నాయకుడు కాదు. మోడీ, షా అనేవాళ్ళు ఇద్దరు రోజుకి 24 గంటల్లో 23 గంటలు రాజకీయమే చేస్తుంటారు. డెమోక్రసీ మీద విశ్వాసం సరళిపోవడానికి కూడా కారణం వాళ్ళే. వాళ్ళ పేరెంట్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. ఒక్కదాని మీద కూడా చర్చ లేదు, ఒక్కదాని మీద కూడా చర్య లేదు. సో ఇది ఒక అగ్నిపర్వతం. ఇప్పుడు మన యువత ఎలా ఉన్నారంటే, వాడు దెబ్బలు తిన్నాడు, వాడికి రక్తం కారుతుంది, వాడికి వైద్యం చేద్దామనే ఆలోచన మానేసి అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని ఈ యువత దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలదు అనుకుంటున్నారు? యూత్తోను, ఈ జెన్జీతోను కనెక్ట్ అయ్యారంటే తెలుగుదేశం, జగన్ పార్టీ, కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, కేసీఆర్, బీజేపీ, ఈ పార్టీలు ఏటిల్ని ప్రజలు నమ్మరు, నమ్మే పరిస్థితి లేదు. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.